హాయ్ అండి. ఈ రాఖీ పండగకి పొయ్యి వెలిగించకుండానే చేసుకునే 2 రకాల స్వీట్స్ని చూపించబోతున్నాను. మరి స్వీట్స్ చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా వచ్చాయో. ఒకసారి నేను దీన్ని విరిచి చూపిస్తాను. ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా. మరి ఈ స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో మనము వీడియోలోనికి వెళ్ళిపోయి చూసుకుందాం. ఈ స్వీట్స్ కోసము 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పును మిక్సర్ జార్లోనికి వేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి. చాలా స్మూత్గా వచ్చేటట్టుగా మనము దీన్ని పొడి చేసుకుందాం. చేతితో మనము ఈ విధంగా చూసినట్టయితే చాలా స్మూత్గా ఉండాలండి. ఈ విధంగా మనము పొడి చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పును అంతా కూడా ఒకసారి జల్లించేసుకుందామండి. చిన్న చిన్న పలుకులు ఏమి కూడా రాకుండా మొత్తము జల్లించేసుకోవాలి. పైన పప్పు పలుకులు కనుక ఎక్కువగా ఉండుంటే మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకొని ఇందులోనికి మరొకసారి అంతా కూడా జల్లించేసుకోండి. ఇప్పుడు మనము దీంట్లోకి షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్, మొత్తం 1.5 టేబుల్ స్పూన్ వరకు మనము షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి మీరు ఇలా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసి స్వీట్ తక్కువైందనిపిస్తే మరికొంత మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి మనము నెయ్యిని వేసుకుందామండి. మనం ఏ కప్పుతోనైతే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకొని ఒకేసారి నెయ్యి ఇందులోనికి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఒకేసారి నెయ్యి వేసినట్టయితే నెయ్యి అంతా కూడా ఒకే చోటు ఉండిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిని కలిపేసుకున్నట్టు ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. మీకు ఒకవేళ ఈ మిశ్రమం అనేది కొంచెము పొడిగా అనిపిస్తే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోనికి నెయ్యినే వేసుకోండి. ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని బాల్స్ లాగా చేసుకొని పాలకోవా బిళ్ళల్లాగా మనము ఒత్తుకున్నట్టయితే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పైనుంచి మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్టయితే ఈ స్వీట్స్ అనేటివి రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, పొయ్యి వెలిగించకుండానే ఈ స్వీట్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. తప్పకుండా ఈ పండగకి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇలాగే పొయ్యి వెలిగించకుండానే చేసుకునే మరో స్వీట్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము మన వీడియోలోనికి వెళ్ళిపోయి తెలుసుకుందాము. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసేస్తారు. మరి ఈ స్వీట్ అయితే అసలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసామంటే ఎవరు కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియోలోనికి వెళ్ళిపోయి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. దీని కొరకు మ్యారీ బిస్కెట్స్ని తీసుకోండి. ఇక్కడ నేను మ్యారీ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. ఈ మ్యారీ బిస్కెట్స్తో చేసే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనము మిక్సర్ జార్లోనికి వేసుకొని మెత్తటి పొడిలా మనము మిక్సీ పట్టేసుకుందామండి. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనము ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనికే మనము షుగర్ పౌడర్ని వేసుకుందామండి. ఇక్కడ షుగర్ పౌడర్ అనేది నేను తీసుకున్న 20 బిస్కెట్స్కి నేను 1.5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు షుగర్ పౌడర్ని మరికొంత వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలిపేసుకుందామండి. ముందు నేను 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని చేతితో అంతా ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత మరొక 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక టీ స్పూన్ కూడా నెయ్యిని ఇందులోనికి వేసుకొని అంతా ఈ బిస్కెట్ పౌడర్కి చక్కగా ఈ నెయ్యి అంతా పట్టే విధంగా కలిపేసుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోనికి మనము కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలిపేసుకోవాలండి. చివర్లో నెయ్యి అంతా కూడా బిస్కెట్ పౌడర్కి పట్టిన తర్వాత మనము కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని కలపడం అయిన తర్వాత చివర్లో ఇందులోనికి ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఇదంతా కూడా చపాతీ పిండిలాగా మెత్తగా మనము కలిపేసుకోవాలండి. ఈ మిశ్రమం అనేది కొంచెము గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మరికొన్ని ఇందులోనికి పాలు వేసుకొని చక్కగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా మనము కలిపేసుకొని ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవడమే అండి. చూసారు కదా, ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత స్వీట్స్ లాగా మనము పాలకోవా బిళ్ళలాగా వీటిని ఒత్తుకుంటే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది.
మరి ఈ స్వీట్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంటాయంటే మనం ఇందులోనికి కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాం కాబట్టి ఒక 2 డేస్ వరకు ఇవి నిల్వ ఉంటాయండి. అంతకంటే ఎక్కువ రోజులు మాత్రము వీటిని నిల్వ ఉంచకూడదు. మరి ముందు మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ అయితే ఎయిట్ బాక్స్లోనికి మనము స్టోర్ చేసుకున్నట్టయితే అవి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. మ్యారీ బిస్కెట్స్తో చేసిన ఈ స్వీట్స్ అయితే మనము బిస్కెట్స్తో చేసామంటే ఎవ్వరు కూడా నమ్మరండి. అంత బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంత ఈజీగా పొయ్యి వెలిగించకుండానే చేసుకునే ఈ 2 రకాల స్వీట్స్ని ఈ రాఖీ పండుగకి మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.